హలో అండి. సరదాగా కొన్ని తెనాలి రామకృష్ణ కథలను చెప్పుకుందాం. ఒకసారి తెనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయలకు కోపం వచ్చే విధంగా నడుచుకోవడంతో తన రాజ్యం వదిలి వెళ్ళిపోమ్మంటాడు రామకృష్ణుణ్ణి. కొన్ని రోజుల తర్వాత రాజు అడవి గుండా సైనికులతో గుర్రాలపై ప్రయాణిస్తూ ఉండగా ఒక వ్యక్తి చెట్టుని ఎక్కుతూ కనిపిస్తాడు. రాజు ఆసక్తికరంగా సైనికులతో పాటు చెట్టు వద్ద ఆగుతాడు. చెట్టు ఎక్కుతున్న వ్యక్తిని చూడగానే అతడు ఎవరో కాదు, రామకృష్ణుడే అని తెలుస్తుంది. అతన్ని చూసిన వెంటనే రాయలు కోపంగా, నిన్ను రాజ్యం వదిలి వెళ్ళిపోమన్నాను కదా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు రామకృష్ణుడు, ప్రభు, మీరన్నట్టే వెళ్ళాను, కానీ ఎక్కడికి వెళ్ళినా అది మీ రాజ్యమే. అసలు మీ ఆధిపత్యం లేని రాజ్యం ఎక్కడ ఉంది చెప్పండి. చివరకు నాకు ఒక స్థలం తెలిసింది, అదే స్వర్గం. అందుకే స్వర్గానికి వెళ్ళటానికి చెట్టు ఎక్కి దారిని ఏర్పరచుకుంటున్నాను అని అన్నాడు. రామకృష్ణుడి మాటలు రాయలకు నవ్వు తెప్పించడంతో రామకృష్ణుణ్ణి క్షమించి వదిలేశాడు. మరొక కథను విందాం. ఒకసారి కృష్ణదేవరాయలు సభలో ఉండగా ఒక గొర్రెల కాపరి వచ్చి తనకు నష్టం జరిగిందని పరిహారం ఇప్పించమని అడుగుతాడు. రాజు ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. దానికి ఆ గొర్రెల కాపరి, ప్రభు, నా గొర్రె ఒకటి పక్కింటి గోడ కూలిపోవడంతో చనిపోయింది. ఆ వ్యక్తి నుంచి నాకు పరిహారాన్ని ఇప్పించి అతన్ని శిక్షించండి అని అన్నాడు. రాజు ఆ వ్యక్తిని సభకు పిలిపించమని అంటాడు. తెనాలి రామకృష్ణుడు ఆ వ్యక్తిని సభకు పిలిపిస్తాడు. సభలో విచారించగా ఆ వ్యక్తి, ప్రభు, ఇందులో నా తప్పేమీ లేదు, ఆ గోడ కట్టిన మేస్త్రీదే పొరపాటు అని చెబుతాడు. రాజు ఆ మేస్త్రిని సభకు పిలిపిస్తాడు. ఆ మేస్త్రి, ప్రభు, ఇందులో నా తప్పు ఏమీ లేదు, పొరపాటంతా సిమెంటు మిశ్రమాన్ని కలిపిన కూలీది అని చెబుతాడు. కూలీని సభకు పిలిపించగా అతడు, నీళ్లు కలిపిన వ్యక్తిదే పొరపాటు అని అంటాడు. నీళ్లు కలిపిన వ్యక్తిని సభకు పిలిపించి అడగగా అతడు, ప్రభు, ఇందులో నా తప్పేమీ లేదు, కావలసిన దానికంటే పెద్ద పాత్రలో పెద్ద పరిమాణంలో నీళ్లు ఇచ్చిన వ్యక్తిది అని అన్నాడు. ఇంతకు నీళ్లు ఇచ్చిన వ్యక్తి ఎవరు అని అడగగా ఆ వ్యక్తి ఎవరో కాదు, గొర్రెల కాపరే అని తెలిసింది. చివరకు గొర్రె చనిపోవడానికి పరోక్షంగా గొర్రెల కాపరే కారణం అని తేలింది. మరొక కథను విందాం. తెనాలి రామకృష్ణుడు మొదట్లో కొన్ని రోజులు ఒక పాత ఇంట్లో అద్దెకు నివసించేవాడు. ఇల్లు చాలా పాతది కావడంతో పెనుగాలులు వచ్చినప్పుడు ఇంటి పైకప్పుకు ఉన్న రేకులు అటూ ఇటూ కదులుతూ శబ్దాలు చేస్తూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచాక ఇంటి యజమాని అద్దెను తీసుకోవడానికి వచ్చినప్పుడు తెనాలి రామకృష్ణుడు ఒకసారి విషయం చెప్పి ఇంటిని బాగు చేయించమని అడుగుతాడు. దానికి ఆ యజమాని ఏమాత్రం పట్టించుకోకుండా, దానికి మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు, ఆ శబ్దాలన్నీ ఈ పురాతన భవనం దేవుడిని ప్రార్థిస్తున్న శబ్దాలు అని అన్నాడు. దానికి రామకృష్ణుడు, మీరన్నది నిజమే, నాకు ప్రార్థనల మీద బెంగలేదు, కానీ ఏదో ఒకరోజు అవి మోకాల మీద కూర్చుని మొక్కాలని నిర్ణయించుకుంటే అప్పుడు ఏం చెయ్యాలా అని నా ఆలోచన అని అన్నాడు. దానికి యజమానికి నోటమాట రాలేదు. తన ఇంట్లో అద్దెకు ఉన్నది మరెవరూ కాదు, తెనాలి రామకృష్ణుడే అని తెలుసుకున్నాడు. తరువాత ఇంటిని బాగు చేయడానికి ఒక మనిషిని పంపించి ఇల్లు బాగు చేసి ఇచ్చాడు. మరొక సరదా కథను విందాం. ఒకసారి తెనాలి రామకృష్ణుడి తోటలో పెద్ద బొప్పాయి పండు పండింది. అంత పెద్ద పండును చూసి గర్వపడసాగాడు రామకృష్ణుడు. అప్పుడే అటుగా మారువేషంలో వస్తున్న రాజు అతడిని చూసి, ఈ బొప్పాయి పండు నాకు ఇస్తావా అని అడుగుతాడు. ఇవ్వను అంటాడు రామకృష్ణుడు. పోనీ అమ్ముతావా అని అడుగుతాడు మారువేషంలో ఉన్న రాజు. అమ్మను అంటాడు తెనాలి రామకృష్ణుడు. అయితే ఆ పండును ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు రాజు. దానికి రామకృష్ణుడు, ఈ పండును రాజుకు బహూకరించాలని అనుకుంటున్నాను అని చెబుతాడు. ఒకవేళ రాజు తీసుకోవడానికి నిరాకరిస్తే అని అడుగుతాడు. దానికి రామకృష్ణుడు, తీసుకోకపోతే అతడి కర్మ అని అనుకుని వచ్చేస్తాను అని అంటాడు. ఇది విని మారువేషంలో ఉన్న రాజు తన దారిన తాను వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రామకృష్ణుడు ఆ బొప్పాయి పండును తీసుకుని రాజు వద్దకు వెళతాడు. నిన్న తనతో మాట్లాడింది రాజే అని గ్రహిస్తాడు రామకృష్ణుడు. కాని పైకి కనిపించకుండా, ప్రభు, మీకోసం బొప్పాయి పండు తెచ్చాను,
ఎంత పెద్దదిగా ఉందో చూడండి అని అంటాడు. దానికి రాజు ఒకవేళ నేను నిరాకరిస్తే అని అంటాడు. రామకృష్ణుడు వెంటనే దానికి నేనిచ్చే సమాధానం మీకు ముందే తెలుసు కదా ప్రభు అని అంటాడు. మళ్ళీ మరికొన్ని మంచి కథలతో మీ ముందుంటాను. ధన్యవాదాలు. హలో అండి.